నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి తూడుకుర్తి గ్రామంలో ఎర్రమట్టి గుట్టను అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ కుచ్కుల దామోదర్ రెడ్డిపైన ఆరోపించారు. పల్లెపల్లెకి బీజేపీ ఇంటింటికి దిలీప్ చారి కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూలు రూరల్ పరిధిలోని తూడుకుర్తి గ్రామంలో పర్యటించడం జరిగింది. ఆ గ్రామంలో మట్టి టిప్పరు ఢీకొని వృద్ధ మహిళ బొంగుల చంద్రమ్మ చనిపోయింది. ఈ విషయం తెలుసుకుని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఈ విషయం గురించి ఆరా తీశారు. అసలు విషయం ఏమిటంటే కొన్ని వందల టిప్పర్లు ప్రతిరోజు తూడుకుర్తి గ్రామంలో ఉన్న ఎర్రమట్టి గుట్ట నుంచి అక్రమంగా మట్టిని తీసుకెళ్తున్నారు. ఈ విషయం గురించి ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరూ మాట్లాడడం లేదు. ఎదురు తిరిగిన గ్రామ ప్రజలను బెదిరిస్తూ అక్రమంగా స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీపీ నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి వీరంతా కలిసి అధికార బలంతో విర్రవీగుతూ ఇక్కడున్న ఎర్రమట్టి గుట్టనంతా వారి ధనదాహాన్ని తీర్చుకోవడానికి ప్రకృతిని నాశనం చేస్తూ ప్రజలు ఏమైపోయినా పర్వాలేదని వారి ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారన్నారు. ఈ విషయం మీద కంప్లైంట్ చేసి వీరి అక్రమాలకు అడ్డుకట్ట వేస్తానని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నాగర్ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ దిలీప్ చారి తెలిపారు. విచ్చలవిడి అవినీతి విశ్వరూపం ఇదంతా. స్థానిక బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అందరూ భాగస్వాములే దీంట్లో. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎంపీపీ నరసింహారెడ్డి, పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ డిపార్ట్మెంటు, దొంగలు అందరు కలిసి దొంగలు. ఇది సంగతి. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే కొడుకులు, ఇదేన్నో అడవిలా కాదు, మళ్ళా ఊరు రోడ్డు పక్కన మళ్ళీ ఇది కబ్జా చేసి ఇది పొలాలు చేసుకుంటారు. వాడు ఏం చేస్తాడంటే, వాడు అక్రమార్కుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పొలం వాళ్ళలో చెప్తాడు, అరే మీకు పొలం ఇస్తున్నారా అని చెప్పి వాళ్ళతో ఇన్ని పైన తీసుకుంటారు. మళ్ళా వాళ్ళ కుటి ఏమి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఇంత దారుణం జరుగుతూ ఉంటే పట్టపగలు మనుషులు చచ్చిపోతున్నారు. ఇక్కడ మైండ్లలో చూసుకుంటుంది ఇట్లా. నేను చేసిన మైండ్లో ఎంత పెద్ద. నమస్కారం అందరికీ. భారతీయ జనతా పార్టీ పల్లెపల్లెకి బీజేపీ ఇంటింటికి దిలీప్ అనే కార్యక్రమంలో ఈరోజు తూడుకుర్తి గ్రామాన్ని వెళ్ళడం జరిగింది. కానీ తూడుకుర్తి గ్రామంలో ఈరోజు ఒక యాక్సిడెంట్ జరిగి ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఎలా చనిపోయిందని ఆరాధిస్తే ఒక టిప్పరు మట్టి నింపుకొని పోతూ ఉంది. ఆ టిప్పర్ యాక్సిడెంట్ వల్ల ఆ మనిషి చనిపోయిందని చెప్పి తెలియడం జరిగింది. అయితే ఆ టిప్పర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ మట్టి నింపుకున్నదని చెప్తే దాని వెనకాల పెద్ద చరిత్ర, ఒక అక్రమం, పెద్ద గూడు పుట్ట అని బయటపడ్డది. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మొత్తం యంత్రాంగం అంతా ఏకమై మర్రి జనార్దన్ రెడ్డి అండదండలతో ఈ అక్రమ నల్లమట్టి వ్యాపారం ఏ విధంగా చేసిండో అదేవిధంగా ఇక్కడ ఎర్రమన్ను గుట్ట అని తూడుకుర్తి గ్రామంలో ఏదైతే పెద్ద గుట్ట ఉందో ఆ గుట్టలో వచ్చే మట్టిని తీసి మొత్తం నియోజకవర్గ వ్యాప్తంగా వనపర్తికి, నియోజకవర్గానికి, కొల్లాపూర్కి, ఇక్కడ ఎక్కడంటే అక్కడ అమ్మి డబ్బులు సంపాదించుకుంటున్నాడు. ఆ డబ్బులు సంపాదించుకునే దాంట్లో ముఖ్యంగా పాత్రదారులు, సూత్రధారులు నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. స్థానిక ఎమ్మెల్సీ, ఆ ఊరికి, ఆ గ్రామానికే చెందిన దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీపీ నరసింహారెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు, పోలీస్ డిపార్ట్మెంటు, మైనింగ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, కింది స్థాయి నుంచి ఎంఆర్ఓల కానుంచి కలెక్టర్ల వరకు, మైనింగ్ ఏడీల మొత్తం మైనింగ్ ఏడీల కానుంచి జేడీల వరకు, డీడీల వరకు, జేడీల వరకు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో కింది స్థాయి కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు ఈ మొత్తం వ్యవస్థ మొత్తం కుమ్ముక్కై చేస్తున్న అక్రమ వ్యవహారం ఈ ఎర్రమన్ను గుట్ట వ్యవహారం అని చెప్పి ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఈ విధ్వంసం జరుగుతుంది, అక్రమం జరుగుతుందని అంటే మర్రి జనార్దన్ రెడ్డి
ఒక్కసారి నల్ల మట్టి దొంగతనం చేసి ఆ మట్టి వ్యాపారంలో ఆ టేస్ట్ను దొరికించుకున్నాడు కాబట్టి ఆ టేస్ట్ ఆయనకు బాగా అద్భుతంగా ఉంది కాబట్టి పదే పదే మళ్ళీ అదే క్రైమ్ చేస్తూ ఉన్నాడు. అదే వ్యాపారంలో 100 కోట్ల రూపాయలు సంపాదించాలనుకుని డిసైడ్ అయ్యిండు. నాగర్ కర్నూలు నియోజకవర్గం ఎంత విధ్వంసమైనా సరే తన జేబులు నిండాలి, తన ఖజానా నిండాలని ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఈ విధ్వంసానికి పూనుకున్నాడు. కనీసం ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కనీసం కలెక్టర్ గారైనా మేల్కొని ఈ అక్రమ వ్యవహారానికి తెరదించాల్సిన అవసరం ఉంది. చేయించండి. మీ వ్యవస్థను మొత్తం అక్కడ పెట్టి ఆగమేఘాల మీద మర్రి జనార్దన్ రెడ్డి చెప్తే అక్రమాల కోసం సర్వేలకు పంపిస్తారు కదా, ఇక్కడ ప్రజా సంబంధిత ఆస్తులు కాపాడడం కోసం కనీసం సర్వే చేయించండి, హద్దులు నిర్ణయించండి, ఫెన్సింగ్ వేయించండి, కాపాడండి ఎర్రమన్ను గుట్టను అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ ఈ చర్యలు ఏవి తీసుకోకపోతే ఖచ్చితంగా మేము చెప్పినట్టుగా మీరందరూ కూడా భాగస్వాములే, మీ భాగస్వామ్యంతో ఈ అక్రమ వ్యవహారం నడుస్తున్నట్టుగా మేము భావించాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వదలం. కొంగరగోన్ గుట్ట ఆల్రెడీ అయిపోయింది, అక్కడనే పక్కనే ఉండే దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న కొంగరోన్ గుట్ట అయిపోయింది, అదృశ్యం అయిపోయింది. ఇప్పుడు ఈ ఎర్రమన్ను గుట్ట పైన పడ్డాయి. 2 సంవత్సరాల నుంచి యథేచ్ఛగా లక్షలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తెచ్చి అమ్ముకుంటా ఉన్నారు, కోట్లాది రూపాయల సంపాదన చేసుకుంటున్నారు. అందరూ కుమ్ముక్కై వాటాలు పంచుకుంటున్నారు. కనుకనే ఈ పని నిర్విఘ్నంగా ఏ ఆటంకాలు లేకుండా జరుగుతూ ఉన్నాయి. ఎవరన్నా అడ్డం పోతే అన్ని శక్తులు ఉపయోగించి వారిని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నికార్సుగా నిజాయితీగా నిలబడి ఈ అక్రమాలపైన పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. పిపి నరసింహారెడ్డి, పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, మైనింగ్ డిపార్ట్మెంటు, ఇది సంగతి. బయట ఇద్దామా పెద్ద క్వారీ ఇది. అడవిలో కాదు, మళ్ళా ఊరు రోడ్డు పక్కన ఇది 2 దినాలనే బాగుంది. జబర్దస్త్ వస్తుంది. ఎన్నో కోల్ మైన్లల్లో ఐరన్